హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సర్వీస్ సెక్టర్ ఎందుకు ఫాస్ట్గా గ్రో అవుతుంది, అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ మనకి ఆ సర్వీస్ సెక్టర్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి, అండ్ ఇండియన్ కంపెనీస్ యొక్క సినారియో ఏంటి కంపేర్ టు మిగతా కంట్రీ కంపెనీస్తో, అండ్ ఇండియన్ కంపెనీస్ ఎందుకు సర్వీస్ సెగ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి, వీటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను why service segment is going very fast, factors responsible for accelerated growth of service sector, ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఏం లేదు, లాస్ట్ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 2 టైప్స్ అని చెప్పాను, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, సర్వీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని. సో సర్వీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేదు, అవి ఒక సర్వీసెస్, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు. ఎలా అంటే యూజర్స్ రిక్వెస్ట్ మీద డెవలప్ చేస్తారు, వాటిని సర్వీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని అంటాము. అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ తయారు చేసి ఉంటాయి, లైక్ ఎంఎస్ వర్డ్ కానీ, వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ కానీ. సో అవి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవడం, అవి ప్రొడక్ట్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్స్. బట్ సర్వీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే యూజర్ రిక్వెస్ట్ బేస్డ్ ఆన్ క్రియేట్ చేసేవి సర్వీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటాం. ఎందుకు ఆ సర్వీస్ సెగ్మెంట్ ప్రాజెక్ట్స్ మనకి ఎక్కువగా గ్రో అవుతున్నాయి, ఏమేమి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ రీజన్ ఏంటి అంటే సర్వీస్ సెగ్మెంట్ ఎక్కువగా గ్రో అవ్వడానికి, ఎర్లియర్ అంటే 1950s, 1960s అలాగా చాలా తక్కువ కోడ్ ఉండేది. సో ఎందుకు అంటే అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అవేమీ లేవు. ప్లస్ వాళ్ళు కోడ్ ఎలా బిల్డ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఓన్ సినారియోలో బిల్డ్ అండ్ ఫిక్స్ మోడల్ యూజ్ చేస్తూ క్రియేట్ చేసేవాళ్ళు. సో మనకు అప్పుడు కోడ్ చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే ప్రతి కంపెనీలో చాలా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు, చాలా కోడ్ మనకి అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయాలి అంటే ఆల్రెడీ ఎగ్జిట్ అయిన కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. కానీ 1950s అలా లేదు కదా, ఎక్కువ కోడ్ అవైలబుల్లో లేదు. సో అంత రీయూజ్ కూడా చేసుకునే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉన్నాయి. అండ్ సో ప్రజెంట్ మనం కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు, ప్లస్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం కోడ్ని రీయూజ్ చేస్తున్నాం. సో కొంచెం డెవలప్మెంట్ కూడా ఆ ప్రాజెక్ట్ లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తీసుకుందాం. ఇన్స్టిట్యూట్కి లైబ్రరీకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారు, సో ఇలా ఆటోమేటిక్గా కావాలి, ఒక సాఫ్ట్వేర్ లాగా కావాలి అని వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు కంపెనీకి చెప్తారు ఇలా మాకు అటెండెన్స్ సాఫ్ట్వేర్ కావాలి అని. సో కంపెనీస్ యూజర్ రిక్వెస్ట్, సో ఇక్కడ యూజర్స్ ఎవరు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు యూజర్స్, వాళ్ళ రిక్వెస్ట్ బేస్డ్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎలా డెవలప్ చేస్తారు అంటే ఆల్రెడీ అలాంటి సాఫ్ట్వేర్సే డెవలప్ చేసి ఉంటే ఆ కోడ్ని రీయూజ్ చేసుకుంటూ డెవలప్ చేస్తారు, సో దట్ ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు త్వరగా డెవలప్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే ఈజీగా అలా అయిపోతుంది, కోడ్ని రీయూజ్ చేసుకుంటాం. కానీ 1960s ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీకి ఇచ్చారు అంటే వాళ్ళకి కొన్ని ఇయర్స్ కూడా పట్టేది అప్పుడు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి, ఎందుకంటే రీయూజబిలిటీ అనే ఛాన్స్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని మంత్స్లోనే ఒక ప్రాజెక్ట్ని చాలా ఈజీగా క్విక్గా డెవలప్ చేస్తున్నారు. సో ఎందుకు ఈ సర్వీస్ సెగ్మెంట్ ఎక్కువగా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఏమేమి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అంటే పెద్దగా రీజన్స్ ఏం లేవు. సో ప్రెసెంట్ వచ్చేసరికి లాట్ ఆఫ్ చాలా కోడ్ అవైలబుల్లో ఉంటుంది, చాలా ప్రాజెక్ట్స్ ప్రతి కంపెనీ కంప్లీట్ చేస్తుంది. సో న్యూ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే సో అలాంటి సాఫ్ట్వేర్ అంటే దానికి దగ్గరలో ఉన్న సాఫ్ట్వేర్ని మోడిఫై చేస్తూ రీయూజ్ చేస్తూ డెవలప్ చేస్తారు. సో దట్ ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి తీసుకునే టైం కూడా మనకి అంత ఎక్కువ, మరి ఇయర్స్ అయితే పట్టట్లేదు, కొన్ని మంత్స్లోనే ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మనకి కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ 1950s అలా కంపేర్ చేసుకుంటే. సో ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల మనకి ఐటీ ఇండస్ట్రీస్లో ఈ ప్రాజెక్ట్స్ అనే కౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ సో జీడిపిలో ఆల్మోస్ట్ 10% ఎక్కడి నుంచి వస్తుందంటే ఐటీ ఇండస్ట్రీ నుంచే వస్తుంది. సో 1950s అలా కంపేర్ చేసుకుంటే జీడిపి పర్సెంట్ వచ్చేసరికి 1.2%, కానీ ప్రెసెంట్ జీడిపి పర్సెంట్ ఐటీ ఇండస్ట్రీకి 9.5%, అంటే ఎంత ఇంక్రీజ్ అయిపోయింది అంటే 10% ఇంక్రీజ్ అయిపోయింది.
మనకి ఆల్మోస్ట్ 10% ఆఫ్ జీడిపి ఐటీ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. అంతగా డెవలప్ అయిపోయినాయి. అందుకే సర్వీస్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా మన ఇండియా ప్రిఫర్ చేస్తుంది. సో ఎందుకు ఈ సర్వీస్ సెగ్మెంట్ ఎక్కువగా గ్రో అవుతుంది అంటే రీయూజబుల్ చేసుకోవచ్చు కాబట్టి, ఇంకా ప్రాజెక్ట్ టైం కూడా తక్కువ తీసుకుంటుంది అలా రీయూజ్ చేసుకోవడం వల్ల. కాబట్టి అలా మనకి సర్వీస్ సెగ్మెంట్లో ఎక్కువ గ్రోత్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సినారియో ఆఫ్ ఇండియన్ కంపెనీస్. అండ్ ఇండియన్ కంపెనీస్ ఆర్ లార్జ్లీ ఫోకస్డ్ ఆన్ ద సర్వీస్ సెగ్మెంట్. వై? సో ఎందుకు ఇండియన్ కంపెనీ సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అంటే, సో ప్రజెంట్ ఇండియన్ కంపెనీస్లో ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్ కూడా సర్వీస్ బేస్డ్లోనే ఉంది. సో అన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ సర్వీస్ బేస్డ్లోనే ఉన్నాయి కదా. ఎందుకు ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొన్నే ఉన్నాయి అంటే, వరల్డ్ వైడ్గా కంపేర్ చేసుకుంటే, వరల్డ్ మొత్తంలో అంటే వరల్డ్ వైడ్గా, ఇండియా కాకుండా వరల్డ్ వైడ్గా కంపేర్ చేసుకుంటే అన్ని చోట్ల కూడా 50% ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్రొడక్ట్ డెవలప్ మీద ఉంటే, ఇంకో 50% అనేవి సర్వీస్ డెవలప్మెంట్ మీద ఉంటాయి. కానీ మన ఇండియాలో అన్ని ప్రాజెక్ట్స్ కూడా సర్వీస్ డెవలప్మెంట్ మీదే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని మీరు డిజైన్ చేస్తారు లేదా క్రియేట్ చేస్తారు. అది కరెక్ట్గా అంటే రీచ్ అవ్వచ్చు పీపుల్కి, కరెక్ట్గా రీచ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ రీచ్ అవ్వకపోతే మనం పెట్టిన మనీ కానీ, దానికి మనం పెట్టిన రిక్వైర్మెంట్స్ కానీ అన్నీ వేస్ట్ అవుతాయి. రీచ్ అయితే ఓకే, కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. సో అది మార్కెట్లో ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సక్సెస్ అవ్వకపోతే మనకి రిస్క్ ఎక్కువ. కానీ సర్వీస్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ అలా కాదు. సో యూజర్ వచ్చి వాళ్ళు ఇలాంటిది కావాలి అని అడుగుతారు. మనం ఆ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చింగానే వాళ్ళు మనకు కొంత అమౌంట్ పే చేస్తారు. సో అంత రిస్క్ ఉండదు. సో రిస్క్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా సర్వీస్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్సే ఎక్కువగా తీసుకుంటున్నాయి. సో రిస్క్ ఉండదు కాబట్టి. ఇండియన్ కంపెనీ సినారియో ఏంటి అంటే, రిస్క్ లేకుండా ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకోవడానికి సర్వీస్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి ప్రొడక్ట్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ కన్నా. అసలు లాస్ట్ 40 years నుంచి ప్రాజెక్ట్స్ అనేవి ఎలా చేంజ్ అయినాయి, ఎందుకంటే ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, పాస్ట్ నుంచి ఫ్యూచర్ కంపేర్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఎలా అవి క్రియేట్ అయినాయి అని ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో 40 years బ్యాక్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇనీషియల్ స్టేజ్లో చాలా తక్కువ సాఫ్ట్వేర్స్ మాత్రమే ఉన్నాయి. ప్రతి ప్రాజెక్ట్ కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే వాళ్ళకి అంత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ కానీ, ఎలా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి లేదా ఫ్లో చార్ట్స్ ఇవేం తెలీదు. సో వాళ్ళు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఓకే ఇలా చేస్తే వస్తుందేమో అలా వాళ్ళు కొంచెం ఇమాజిన్ చేసుకుంటూ చేశారు. కానీ వాళ్ళకి ఏ టెక్నిక్స్ అప్పుడు తెలియవు. అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా ఇయర్స్ టైం అనేది పడుతూ ఉంది. అండ్ అప్పట్లో 1950s కానీ 60sలో కానీ యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా రీయూజ్ చేయడానికి యూజ్ అవ్వేవి కాదు. లైక్ పాస్కల్, కోబాల్ ఇవన్నీ కూడా రీయూజ్ చేయడానికి ఉండే కాదు. సో రీయూజ్ చేసే ఆప్షన్ ఉంటే మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసే టైం కూడా తగ్గుతుంది కదా. సో అప్పుడు ఆ ఛాన్సెస్ లేదు. అండ్ ఏది కూడా GUI బేస్డ్ మీద లేదు. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, సో పిక్చర్స్, ఐకాన్స్ వీటి మీద బేస్లోనే ఏ ప్రాజెక్ట్ కూడా లేదు. కానీ ప్రెసెంట్ అన్ని అప్లికేషన్స్ కూడా GUI బేస్డ్ మీదే ఉన్నాయి. అండ్ ఇప్పుడు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినాయి. అంటే జావా, C++. వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఇయర్స్ ఏం పట్టట్లేదు, కొన్ని మంత్స్లో కంప్లీట్ చేస్తున్నాం. అండ్ మనం స్క్రాచ్ని యూజ్ చేయట్లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాం. అండ్ మనకి చాలా కోడ్ కూడా ప్రెసెంట్ అవైలబుల్లో ఉంది రీయూజ్ చేసుకోవడానికి. సో లాస్ట్ 40 years నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనకి ఇవన్నీ అడ్వాంటేజెస్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడం వల్ల సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేయొచ్చు, ఎలా పాస్ట్ నుంచి ఇప్పటికి ఎలా ఇవన్నీ స్టేజెస్ దాటుకుంటూ ఇంకా ఎలా డెవలప్ అవుతున్నాయి ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కంప్యూటర్ సిస్టమ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.